జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరు మీద కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కానీ పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు కానీ పాదయాత్రలో జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి హామీలు 730 హామీలు. ఇదేదో కాకి లెక్కలు కాదు. ఈ పుస్తకంలో ఏ హామీలు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో ఎక్కడిచ్చాడో పాయింట్ వారీగా ఈ పుస్తకంలో పొందుపరిచామని చెప్పి తెలియచేస్తున్నాను. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇదేదో ఈటీవీలోనో TV5లోనో లేకపోతే XYZ టీవీల్లో కాకుండా ఆయన సొంత టీవీ సాక్షి టీవీలో ఏదైతే ఈ 730 హామీలు ఇచ్చాడో ఆయన సొంత గొంతుకుతో ఇచ్చినటువంటి వాయిస్ని ఈరోజు ఈ పెన్ డ్రైవ్లో పెట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, అబద్ధాలు కోరు, పచ్చి అబద్ధాలు కోరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇచ్చిన హామీల్లో 99.5% అమలు చేశామని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. ఈరోజు 730 హామీలు ఇచ్చి ఆయన అమలు చేసినటువంటి హామీలు కేవలం 109 హామీలు మాత్రమే అమలు చేశాడు. అంటే 15% హామీలు అమలు చేసి 85% ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 99.5% పూర్తి చేశానని ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన హీజ్ ఎ లయర్, అబద్ధాల కోరు. మేము ప్రతిరోజు చెప్తున్నాం. ఇది ఈ రోజుతో ప్రజల ముందు పెడుతున్నాం. ఈ వాస్తవం తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం. అసెంబ్లీలో బయట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కనబడకుండా చేశారంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రెస్ మీట్ ద్వారా నువ్వు ఒకవేళ విన్నా, నీ సెక్రటరీలో ఒకవేళ విన్నా, ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయి. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా స్పష్టంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.